నెల్లూరు నగరం కాదు, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మా గురించి లంబోదర సెంటర్ గణేష్ ఉత్సవం గురించి మాట్లాడుకుంటున్నారంటే దానికి మా లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ ఒక వంతు అయితే దానికి మాకు ఒక మంచి సెట్టింగ్. నెల్లూరు వాసి తన తండ్రి బాటలోనే నడుస్తూ వాళ్ళ తండ్రి నెల్లూరు ప్రజలందరికీ కూడా పోల సుబ్బారావు పరిచయం. ఇతను సునీల్ సినిమా ఆర్ట్ డైరెక్టర్లో వర్క్ చేస్తూ హైదరాబాద్లో చాలా సెట్టింగ్లు వేసి అనేక ప్రోగ్రాంలు కండక్ట్ చేసి మేము పిలిచినప్పుడు చాలా బిజీ టైంలో వేరే దగ్గర అన్ని ఒప్పుకున్నాడు అతను. ప్రోగ్రామ్స్ కష్టం అన్నా 20 రోజులు నేను వేయాలంటే కనీసం ఒక నెల 1.5 నెల కావాలన్నా, మీరు 15 రోజుల ముందు అడిగారు, నేను ఎట్ట చేయాలన్నాడు. లేదు సునీల్, మేము చాలా ఒక ప్రిస్టేజ్గా తీసుకొని చేస్తా ఉన్నాం, నీ సెట్టింగ్స్ మేము చాలా చూసాం, నీ గురించి కనుక్కున్నాం, మాకు ఏమంటే సరేనని చెప్పి కేవలం నాకు చక్రితో ఉన్నటువంటి మొహమాటంతో అతను వచ్చి నేను వేస్తానని చెప్పాడు. బడ్జెట్ కూడా చాలా ఎక్కువ, కానీ మా దగ్గర అంత తీసుకోలేదు పాపం. దానికి కూడా సునీల్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అన్నా ఇది వేయాలంటే చాలా పెద్ద సెట్టింగ్, కానీ మేము చెప్పాము మా బడ్జెట్ అంత లేదు సునీల్, మేము దాతలతో చేస్తున్నాం, కానీ చాలా పెద్ద లక్ష్యాలతో కూడుకున్నటువంటి పని అయినా కూడా మేము మా శక్తి లేకుండా ఇస్తామని చెప్పాము. కానీ డబ్బుల కోసం కాకుండా మాకు ఉన్నటువంటి రిలేషన్తో ఒక మంచి సెట్టింగ్ వేస్తానన్నా అని చెప్పి మేము చెప్పినటువంటి థీమ్తో మాకు సెట్టింగ్ అందించినటువంటి సునీల్ కూడా ఇక్కడే ఉన్నాడు. సునీల్ గారు మాట్లాడుతున్నారు. సునీల్ గారు చెప్పండి, తంజావూరుని మాకు ఇక్కడ నెల్లూరులో చూపించారు మీరు. యాజ్ ఇట్ ఈస్ తంజావూరు ఎలా ఉంటుందో మేము చూడలేదు, బట్ నెల్లూరులో మాకు తంజావూరు సెట్టింగ్ రూపంలో చూపించారు. సో ఎన్ని రోజులు కష్టం? జస్ట్ ఒక 20 days బ్యాక్ చెప్పారు వీళ్ళు. ఆ 20 days బ్యాక్ నుంచి మేము డే అండ్ నైట్ వర్కౌట్ చేసుకుని ఇంకా ఇది ఒక డిజైన్ చేసుకుని ఆ డిజైన్ ని మేకింగ్ చేసుకొని చేయడం జరిగింది. 20 days లో జరిగింది. 20 days లో ఎంత మంది కష్టం ఉంది? 50 members ఉన్నారు. 50 to 60 members కష్టం. ఓకే, ఆ సెట్టింగ్ అంతా ఎలా చేశారు సార్? అంటే మొత్తం ఫైబర్ మ్యానుఫ్యాక్చరింగ్ మా యూనిట్ లో కలిపి చేశారు. సుమారు ఎంత కాస్ట్ అవుతుంది సార్? కాస్ట్ అంటే నేను అట్లా చెప్పలేనండి, అది భారీగానే అవుతుంది. చాలా బాగా కుదిరింది సార్. అవును అది జాగ్రత్తగా చూసుకొని మేక్ చేసుకొని దాన్ని ఒక ఎట్లాగైనా సరే ఇక్కడ ఈ సెంటర్లో మనం పెద్దగా భారీగా వేయాలి. సో ఇదంతా బాగా హైప్ రావాలి, మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాను. సో గ్రాండ్ సక్సెస్ అయింది సార్ ఈ రోజున. హార్ట్లీ కంగ్రాట్యులేషన్స్. హార్ట్లీ కంగ్రాట్యులేషన్స్. ముందుగా అసలు మదన్ గారికి, చక్రి గారికి నేను వాళ్ళకి చెప్పాలి థ్యాంక్స్. ఎందుకంటే నా మీద కష్టపెట్టి ఆ 20 days లో ఎలాగైనా చేయాలని చెప్పేసి పట్టుబట్టారు కాబట్టి నేను కూడా దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని చేశాను. లోపలికి రాగానే ఒక టెంపుల్ వాతావరణం ఉంది సార్. లోపలికి రాగానే ఏదో ఒక ఊరికి వచ్చామో, ఏదో ఒక దేవాలయంకి వచ్చామో అన్నట్లుగానే ఉంది లోపల. సో అంత క్రియేటివిటీ జరిగింది అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.